సెషన్ ఆన్ టైం మేనేజ్మెంట్. నేను మీ అందరికీ టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి అన్న దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిపోతున్నాను. జనరల్గా మన లైఫ్లో స్ట్రెస్ ఎందుకు ఉంటుంది అంటే టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం. అదే విధంగా చూడండి, చాలా మంది అనుకుంటారు, అరే టైం చాలా బిజీగా ఉంటుందండి, ఏ పని చేయడానికి కూడా టైం సరిపోవడం లేదు అనేసి. టైం మేనేజ్మెంట్ గురించి జనరల్గా మనం చేసే చిన్న మిస్టేక్ ఒకటి ఉంది. ఆ టైంని బెస్ట్గా ఎలా యూజ్ చేయాలి అన్న దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫర్ సపోజ్ చూడండి సార్, ఇప్పుడు మన వద్ద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరు వాళ్ళ టైంని ఎలా యూజ్ చేస్తున్నారో చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా లైఫ్లో ఒక్క రోజుకి 24 గంటలు ఉంటాయి. మరి మీకు ఎవరికైనా 23 ఉంటాయా? నా లైఫ్లో ఒక్క వారానికి 7 రోజులు ఉంటాయి. మరి మీకు? అలాగే నా లైఫ్లో ఒక్క సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి. మరి మీకు? సేమ్. అదే సమయంలో ఒక వ్యక్తి దేశాన్ని నడుపుతున్నాడు, అదే సమయంలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని నడుపుతున్నాడు, అదే సమయంలో ఒక వ్యక్తి ఆటో నడుపుతున్నాడు. ముగ్గురు బిజీగానే ఉన్నారు కదా. అసలు యాక్చువల్గా టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఎలా చేయాలి అన్న దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇది ఏదైతే కనపడుతుందో ఇది టైం అన్నమాట. ఇది ఒక్కరోజు టైం అయినా కావచ్చు, లేదా లైఫ్ టైం అయినా కావచ్చు. సరే, మన వద్ద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి. అయితే వీళ్ళిద్దరూ వాళ్ళ టైంని ఎలా ప్లాన్ చేస్తున్నారో చూద్దాం. చూడండి, ఈ వ్యక్తి ముందు ఎలా చేస్తున్నారో చూద్దాం. చూడండి, ఇవి ఏవైతే కనపడుతున్నాయో ఇవి వీళ్ళు చేయవలసిన పనులు. ఇవి చేయవలసినవే, ఇవి చేయవలసినవే, ఇవి కూడా చేయవలసినవే. అయితే ఇవేవి అంటే తన లైఫ్లో తప్పకుండా చేయవలసిన ముఖ్యమైన పనులు. అంటే తన స్కిల్స్ డెవలప్మెంట్ అయినా కావచ్చు, తన ఫ్యామిలీ అయినా కావచ్చు, లేదా తన డివోషన్ దైవాన్ని ఆరాధించడమైనా కావచ్చు. ఇవి ఉన్నాయి ముఖ్యమైన పనులు, అంటే డ్యూటీస్, బతకడం కోసం చేయవలసిన పనులు ఇవి. మరి ఇవి ఉన్నాయి, మనిషి సహజంగా చేస్తూ ఉంటాడు, కానీ దానికి సరైన అర్థం ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూస్తూ ఉంటాడు, వాట్సాప్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు, చిట్ చాట్ చేస్తూ ఉంటాడు, అలాగే సరదాగా తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. అంటే అలాగే టైం పాస్ చేసేస్తుంటారు, లుకింగ్ బిజీ, డూయింగ్ నథింగ్ పనులు ఇవి. అయితే ఈ టైంలో ఈ పనులన్నీ పూర్తి చేయాలి. మరి ఈ వ్యక్తి ఎలా పూర్తి చేస్తున్నాడో చూద్దాం. చూడండి, ముందు తన టైంని ఫ్రీ చేస్తున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడు. ఎలా అయింది టైం ఇంతది? టీవీ చూడడం ద్వారా, సీరియల్స్ చూడడం ద్వారా, వాట్సాప్లో టైం స్పెండ్ చేయడం ద్వారా, ఫేస్బుక్ యూజ్ చేయడం ద్వారా, నావెల్స్ చదవడం ద్వారా ఇతనే ఇంత టైం అయిపోయింది. సరే, ఆ తర్వాత మరి కంపల్సరీగా డ్యూటీ చేయాలి, లైఫ్లో బతకడం కోసం చేయవలసిన పనులు ఉన్నాయి. అవి లేకపోతే అతని ఆ రోజు జీవితం గడవదు. మరి అటువంటి పనులు చేయడం మొదలుపెట్టాడు. సరే, ఇవి కూడా చేసేసారు. అయితే తన లైఫ్లో ఏవైతే ముఖ్యమైన ఇంపార్టెంట్ పనులు ఉన్నాయో అవి చేయడం మొదలుపెట్టాడు. చూడండి ఏమవుతుందో. ఏమవుతుంది? పడుతుందా? లైఫ్ క్లోజ్ అయిపోయింది. ముఖ్యమైన పనుల కోసం టైం లేదు, కష్టంగా ఒక్క పని చేయగలిగాడు. సరే, ఈ విధంగా ఇతను ప్లాన్ చేసుకున్నాడు. మరి ఇక్కడ రెండో వ్యక్తి ఉన్నాడు, ఇతను ఏం చేస్తున్నాడో చూద్దాం. చూడండి, ఇతను ఏం చేశాడంటే తన లైఫ్లో ఏవైతే ఇంపార్టెంట్ ముఖ్యమైన అర్జెంట్ పనులు ఉన్నాయో అవి ముందుగా చేసేసాడు. చూడండి, ముఖ్యమైన పనులన్నీ అయిపోయాయి. దాదాపుగా పర్సెంటేజ్ ఎంత? ఒక 80%. సరే, అయితే తర్వాత బతకడం కోసం నాకు చేయవలసిన పనులు ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో అవి చేస్తున్నాడు. చూడండి,
ఇవి కూడా చేసేసాడు. ఆ తర్వాత తన లైఫ్లో ఏవైతే చిట్ చాటింగ్ ఉందో, వాట్సాప్ ఉందో, టైం స్పెండ్ చేయడం ఉందో అటువంటి పనులు చేస్తున్నాడు. చూడండి, ఇవి కూడా చేసేసాడు. అదే టైమా అన్నీ చేసేసాడా? సరే, మరి ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నాడు, అది కూడా చేస్తున్నాడు. సో ఈ విధంగా ఇతని లైఫ్ని ప్లాన్ చేస్తున్నాడు. అంటే ద బెస్ట్ ప్లానర్ ఈజ్ ద సక్సెస్ఫుల్ పర్సన్. ఓకే, అసలు మన లైఫ్లో ఏం జరుగుతుంది అంటే ముఖ్యమైన పనుల కోసం టైం ఉండట్లేదు. అంటే టైం అయిపోతుంది, ముఖ్యమైన పనుల కోసం టైం ఉండట్లేదు. అసలు మనం చేస్తున్నామా లేదా అన్నది గమనించడం లేదు. అంటే మన లైఫ్లో ఏవైతే ముఖ్యమైన ఇంపార్టెంట్ అర్జెంట్ పనులు ఉంటాయో వాటికి ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాలి. ఆ తర్వాతే వేరే వాటికి ప్రయారిటీ ఇస్తే మన లైఫ్లో స్ట్రెస్ అనేది ఉండదు. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.